పొలిటికల్ ఎంట్రీలోనే ఆ పారిశ్రామికవేత్తకు ఎదురుదెబ్బ తగిలింది. బాబాయ్ ఎంపీగా ఉన్నప్పుడు గ్రౌండ్ వర్క్ చేసి పెట్టుకున్నారు. పార్టీ ఓటమితో ఫ్యూచర్ కోసం కండువా మార్చేశారు. అధికార పార్టీలో అంతా అనుకూలం అనుకుంటే చివరికి మొదటికే మోసం వచ్చింది. ప్రత్యర్థి పార్టీ వ్యూహం ముందు ఎమ్మెల్యేల బలం తేలిపోయింది. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్. ఆ ఉత్సాహిక నాయకుడి నెక్స్ట్ స్టెప్ ఏంటి? కండువా మార్చిన లీడర్, కలిసిరాని క్రాస్ ఓటింగ్. అవును, ఆయన లెక్క తప్పింది. మన్నే జీవన్ రెడ్డి పాలమూరు జిల్లా రాజకీయాల్లో ఈ మధ్య బాగానే పాపులర్ అయింది ఈ పేరు. ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు మన్నే. ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో పోటీ చేస్తే అనూహ్యంగా ఓటమిని మూటగట్టుకున్నారు. రాజకీయ అరంగేట్రంతోనే ఓటమి ఎదురు కావడంతో కోలుకోలేని షాక్ తగిలిందట ఆయనకి. గెలుపుతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఆ పారిశ్రామికవేత్త ఆశలు ఆవిరయ్యాయి. ఎమ్మెల్సీగా పోటీకి ముందే రాజకీయ ప్రవేశం కోసం ఎన్నో ఏళ్లుగా గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారు మన్నే జీవన్ రెడ్డి. బాబాయి మన్నే శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పుడే జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేకంగా క్యాడర్ ని రెడీ చేసుకున్నారు. అయితే అధికారికంగా బీఆర్ఎస్ లో చేరకపోయినా పార్టీ కార్యకర్తలతో నిత్యం టచ్ లో ఉండేవారట మన్నే జీవన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆయన క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని అప్పట్లో జోరుగా చర్చ కూడా జరిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అధిష్టానం సిట్టింగ్లకే సీట్లు ప్రకటించడంతో కొన్నాళ్లు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు మన్నే. అనంతరం బీఆర్ఎస్ ఓటమి, జిల్లాలో పార్టీ పట్టు కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరే క్రమంలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ పెద్దల నుంచి హామీ తీసుకున్నారని ప్రచారం జరిగింది. చివరికి ఆయన అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ ఖరారు చేసింది. దీంతో అధికార పార్టీ అభ్యర్థిగా పరిస్థితులు అనుకూలిస్తాయని మన్నే జీవన్ రెడ్డి లెక్కలేసుకున్నారు. కానీ చివరికి తేడా కొట్టింది. స్థానిక సంస్థల్లో వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకే సంఖ్యాబలం ఉంది. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగితే తప్ప కాంగ్రెస్ విజయం అసాధ్యమని తెలుసు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన జోష్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 12 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఈజీగా గెలుస్తామనుకున్నారు. ఎమ్మెల్సీ స్థానాన్ని ఖచ్చితంగా గెలవాలని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు అంతా సమిష్టిగా కృషి చేయాలని ఆదేశించింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి అధికార పార్టీకి ఎదురొడ్డి సర్వశక్తులు ఒడ్డింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ వ్యూహాల్ని తిప్పికొట్టేలా ముందే జాగ్రత్త పడింది. క్రాస్ ఓటింగ్ భారీగా జరిగితే తప్ప కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ లేదు. అందుకే నియోజకవర్గాల వారీగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను గోవా క్యాంపులకు తరలించారు బీఆర్ఎస్ నేతలు. మాజీ ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ బాధ్యతలిచ్చి 10 రోజుల పాటు క్యాంపులలోనే ఉండేలా చేశారు. బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కూడా ఎప్పటికప్పుడు శిబిరాలను మానిటర్ చేసింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను క్యాంపుల నుంచే నేరుగా పోలింగ్ కేంద్రాలకు తరలించడంతో కాంగ్రెస్ అనుకున్నంత స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరగలేదు. దీంతో 109 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలిచారు. సార్వత్రిక ఎన్నికల కోడ్తో పోలింగ్ పూర్తయిన 2 నెలల తర్వాత కౌంటింగ్ జరిగింది. కౌంటింగ్ దాకా విజయంపై ధీమాగా ఉన్న మన్నే జీవన్ రెడ్డికి లెక్కింపు తర్వాత సీన్ అర్థమైపోయింది. వాస్తవంగా మన్నే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఉంటే మండలిలో అడుగు పెట్టేవారని, పార్టీ మారి ఓటమి కొని తెచ్చుకున్నారని ఆయన అనుచరులు లెక్కలేసుకుంటున్నారట. నామినేటెడ్ పదవి కాకుండా బరిలో నిలిచి గెలిచి రాజకీయాల్లోకి రావాలన్న ఔత్సాహిక నాయకుడి ఆశలు మాత్రం అడియాసలైపోయాయి.